మాట అంటే అసలు పడం కూడా చెప్తామా వెనక్కి గుంజే తక్కువ కానీ అవతలో ఉంటాయి. ఏ ఊర్లో చూసినా మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది, అవతలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఈ నా ఊరికి కావాల్సింది ఎలక్షన్ ఉంటుంది. ఈరోజు దరిద్రం కూడా అట్లా ఏడ్చింది వాళ్ళు, అవునా లేదా? 5 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకే నాకుడికైనా అధికారంలోకి వచ్చేయకుండా మనం చక్కగా లేకనా కదా, అవునా కదా? మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య. మనం మేము పులివెందులు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి జనాలందరూ గొప్పలు వస్తున్నారన్నమాట. ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు, లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది, పోలింగ్ బూత్ల కాడ చక్కగా పని చేసింటే మీకు ఈ కర్మ వచ్చేది కాదురా అని చెప్పి. ఆ బూతుల కాడ మనం సరిగా పనిచేయక ఇది ఎత్తింది కదా ఈగోలు ఇష్యూలతో, మాకేం చేసినాడు. మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతాడు, వాళ్ళు లేకపోతే మనకి ఏడుంటా జైలమ్మ పుట్టాగుట్టలు పట్టుకుని తిరుగుతా ఉన్నాడు, అవునా కదా కదా? నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి, అవునా లేదా? కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారంలోకి మనం ఉంటేనే మనం 10 మందికి మేలు చేయడానికి అవుతుంది, 10 మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు. ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే.